నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక మంచి ఫర్టిలైజర్ అండి. చాలామంది అంటే బాల్కనీస్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా మేము ఫెర్టిలైజర్స్ చేసుకోలేకపోతున్నాము. అలాంటి వాళ్ళకండి ఒక మంచి ఫెర్టిలైజర్ అండి. ఇది నెలకు ఒక్కసారి మన మొక్కలకి ఇస్తే సరిపోతుందండి. చాలామంది 15 రోజులకు ఒకసారి లిక్విడ్స్ ఇవ్వలేక ఇలాగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది మిక్స్డ్ ఫెర్టిలైజర్ అండి. చాలా మంచిది. నెలకు ఒక్కసారి మన మొక్కలకి ఇస్తే సరిపోతుందండి. అది ఎలాగ చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇది మిక్స్డ్ ఫెర్టిలైజర్ అండి. నేను కొంచెం క్వాంటిటీ అనేది తీసుకున్నాను. మీరైతే ఎలా తీసుకుంటారో అన్నీ అంటే కేజీ తీసుకోండి. నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా కేజీ తీసుకొని కలిపి మిక్స్ చేసి ఉంచుకోండి. అలాగే నెలకు ఒక్కసారి మన మొక్కల చుట్టూ ఇట్లా చుట్టూ తవ్వేసి ఒకసారి ఈ మిక్స్డ్ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేసి మనము సాయిల్ అనేది న్యూ సాయిల్ కావచ్చు ఇచ్చేసారంటే కనుక నెలకు ఒక్కసారి మాత్రమే చాలండి. ఇది స్లో రిలీజ్ ఫెర్టిలైజరు. అన్నీ కూడా అండి మనము ఇచ్చేటివన్నీ కూడా స్లోగా రిలీజ్ అయ్యేటువంటి ఫెర్టిలైజర్స్ కాబట్టి మనము నెలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. మనము ఎక్కడెక్కడి నుంచో మిక్స్డ్ ఫెర్టిలైజర్స్ అవి ఇవి అని చెప్పి మనము కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లోనే ఈజీగా మనము మిక్స్డ్ ఫెర్టిలైజర్ అనేది మనము మన మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు అనేవి ఇందులో ఉంటాయండి. తప్పకుండా ఇంట్లో ఏదైనా అండి, పెస్ట్ కంట్రోల్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఏవైనా సరే మనము ఎక్కువ శాతము ఇంట్లోనే అంటే తక్కువ బడ్జెట్లో అండి. ఇప్పుడు గ్రౌండ్ నట్ కేకు, తర్వాత వచ్చేసి మస్టర్డ్ కేకు, ఇవన్నీ కూడా మనకు తక్కువ అంటే 30 రూపీస్కి 40 రూపీస్కి ఇలానే మనం మిల్లుకి వెళ్ళామంటే తక్కువ రేట్లో దొరుకుతుందండి. కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకొని మనము ఈజీగా మన ఇంట్లో అంటే టీ పౌడరు ఇవన్నీ మన ఇంట్లో చాలా పోషకాలు ఉంటాయండి. వీటన్నిటితో మనము మన మొక్కలకు కావాల్సినటువంటి మిక్స్డ్ ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము మిక్స్డ్ ఫెర్టిలైజర్ అండి ఎలా తయారు చేసుకోవాలి, వాటికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నీమ్ పౌడర్ అండి. నేనైతే కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. మీరు అన్నీ ఒక్కొక్క కిలో మిక్స్ చేసి ఉంచుకోండి. అంటే ఇప్పుడు నీమ్ పౌడర్ ఉంది కదా, నీమ్ పౌడర్ వచ్చేసి 1/2 కిలో తీసుకోండి. తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి 1 కేజీ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి వర్మి కంపోస్ట్ అండి. ఇది కూడా 1 కేజీ తీసుకోవచ్చు, లేదంటే 2 కేజీస్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మస్టర్డ్ కేకు, గ్రౌండ్ నట్ కేక్ అండి. ఇలా నేను 2 కలిపి పౌడర్ చేసి ఉంచుకున్నాను. ఇది నేను 15 డేస్కి ఒకసారి లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటాను, లేదంటే ఇలాగ మిక్స్ అనేది చేసుకొని ఇస్తూ ఉంటానండి. మీరు అన్నీ కూడా కిలో తీసుకోండి. ఇది వచ్చేసి టీ పౌడర్ అండి. టీ పౌడర్ మాత్రము ఒక 50 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్ అనేది మాత్రం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. మనము ఏమేమి తీసుకున్నాం ఇక్కడ, నీమ్ పౌడరు, ఎప్సమ్ సాల్టు, టీ పౌడరు, ఇది వచ్చేసి మస్టర్డ్ కేకు, గ్రౌండ్ నట్ కేక్ అండి. 2 కలిపి ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది వర్మి కంపోస్ట్ అండి. ఇక్కడ నేను బోన్ మీల్ తీసుకున్నానండి. బోన్ మీలు అలాగే ఇక్కడ వచ్చేసి పశువుల ఎరువు కూడా ఉందండి. దీనిలో కొంచెము పశువుల ఎరువు, బోన్ మీలు మిక్స్ అండి. మీరు తప్పకుండా నెలకు ఒక్కసారైనా సరే పశువుల ఎరువు అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే పశువుల ఎరువులో నత్రజని శాతము ఎక్కువగా ఉంటుంది. నత్రజని అనేది మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి. చూసారు కదా, ఈ విధంగా అండి ఇవన్నీ కూడా ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోండి. అసలు నెలకు ఒక్కసారి కనుక మీరు ఇచ్చారంటే మీకు పూత, కాపు అంటే పిందె రాలదు. తర్వాత వచ్చి కాయల సైజు అనేది పెద్ద సైజులో ఉంటుంది, పువ్వుల సైజు పెద్ద సైజులో ఉంటుంది. ఈ విధంగా అండి మీరు 15 రోజులకు ఒకసారి ఎటువంటి లిక్విడ్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా అండి మనం ఏవైతే ఇచ్చామో బోన్ మీల్ కావచ్చు, తర్వాత వచ్చేసి మస్టర్డ్ కేకు, ఇవన్నీ, తర్వాత వచ్చేసి నీమ్ పౌడరు, ఇది కూడా మనకు పెస్టిసైడ్గా పనిచేస్తుంది, నెమటోడ్స్ ప్రాబ్లం రాకుండా, అలాగే ఫెర్టిలైజర్గా కూడా స్లో రిలీజ్గా పనిచేస్తుంది. చూసారు కదా, ఇవన్నీ కలిపేసి ఒక్కసారి అండి మనకు ఇప్పుడు మనకి ఇది చూసారా ఫుల్ క్రాప్ మీద ఉందండి. ఇది ఎల్లో పియర్ టమాటో అండి. ఇది చూసారా ఎంత బాగుందో, ఒకే మొక్క అండి ఇది. ఇప్పుడు ఈ టమాటా మనకు ఫుల్ క్రాప్ మీద ఉంది, పూత మీద ఉంది కదా. ఇలాంటప్పుడు మనము అంటే నెలకు ఒక్కసారే అండి చాలు ఈ ఫెర్టిలైజర్. మిగిలిన మామూలుగా అయితే మనం 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి కదా, ఇదైతే మనము నెలకు ఒక్కసారి ఇచ్చేసామంటే ఇలాగా
ఇచ్చేసి వాటర్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. కొద్దిగా అండి చాలు, ఒక 2 స్పూన్స్ అంతా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఒకసారి వాటర్ అనేది చేసేయండి కదండి. మిక్స్డ్ ఫెర్టిలైజరు ఎంత ఈజీగా మనం ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు అండి. బయట కొనాలంటే మనకు చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి ఈజీగా ఇలాగా ఇంట్లో తయారు చేసుకోండి. బయట ఎక్కువ అమౌంట్లు పెట్టి మనము కొనాల్సిన అవసరం లేదండి. ఈ మిక్స్డ్ ఫెర్టిలైజర్ అనేది మన మొక్కలకి నెలకు ఒక్కసారి ఇవ్వండి. ఇప్పుడు మనకు చామంతి మొక్కలు ఫుల్ బ్లూమింగ్తో ఉన్నాయి. ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసారా మొత్తం ఇక్కడ కొన్ని మొక్కలే పెట్టానండి. ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా, నేను కటింగ్స్తో పెట్టుకున్నవి. ఇవంతా కూడా నాకు ప్లేస్ లేక ఇంకా కొన్ని కటింగ్స్ రీపాట్ కూడా చేయలేదండి, అలాగే వదిలేశాను. ఇవి ఎప్పుడైనా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మొక్క మొదట్లో అండి ఆకుల మీద పడకుండా ఇలా ఇచ్చేసేయండి. ఒకసారి మనకు ఫ్లవరింగ్ ఇంకా రాబోతుంది. మీకైతే నేను చూపిస్తాను. చూసారా ఎంత గ్రీనిష్గా ఎలా ఉన్నాయో మన మొక్కలు. ఎక్కడ కూడా ఎటువంటి పెస్ట్ కూడా లేదు మొక్కలలో. చూసారు కదండి మిక్స్డ్ ఫెర్టిలైజరు ఏ విధంగా చేసుకోవాలి, అలాగే నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది అనే విషయాల గురించి అంతే తెలుసుకున్నాం కదా. ప్రతి ఒక్క మొక్కకి అండి, అంటే మనకు ఫ్రూటింగ్ సమయంలో, తర్వాత వచ్చేసి ఫ్లవరింగ్ సమయంలో, ఫ్రూట్ ప్లాంట్స్కి, తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, వెజిటబుల్ ప్లాంట్స్కి, ప్రతి ఒక్క మొక్కకి నెలకు ఒకసారి ఇవ్వచ్చండి. 15 రోజులకు ఒకసారి మీరు అస్సలు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది చేసుకోలేని వాళ్ళు ఉండొచ్చు, అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, అలాగా టైం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇలాగ చేసుకుని నెలకు ఒకసారి ఇవ్వండి, సరిపోతుంది. మంచి ఈల్డ్ అనేది ఉంటుందండి. ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.